రోజు రోజుకి ఈ జనరేషన్ లో వివాహం యొక్క విలువ తగ్గిపోతూ వస్తోంది. డైవర్స్ రేట్ కూడా యువతి యువకుల్లో పెరుగుతూ వస్తోంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి మన సమాజంలో. ఇప్పుడున్న టెక్నాలజీ రిలేటెడ్ ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే వివాహం యొక్క విలువ, మానవ సంబంధాల యొక్క విలువ పడిపోవడం కావచ్చు. సెక్షన్ 13B డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ అంటే పరస్పర అంగీకారంతో విడాకుల గురించి చెప్తోంది. సో ఎప్పుడైనా సరే కోర్టుకి, ఫ్యామిలీ కోర్టుకి డైవర్స్ కోసం వెళ్ళినప్పుడు జనరల్ గా కనీసం 6 నెలల వెయిటింగ్ పీరియడ్ అనేది ఇస్తారు. మళ్ళా వాళ్ళని కలిపే విధానం. కానీ సుప్రీంకోర్టు నిన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. భార్యాభర్తల బంధం గనక పునరుద్ధరించలేనంతగా విచ్ఛిన్నం అయినప్పుడు, అంటే ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్, అసలు ఇంకా బంధం ఇంకా తిరిగి కలపలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఇద్దరి కోరిక మేరకు వాళ్ళ పెళ్లిని రద్దు చేసే ప్రత్యేక అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 తమ కల్పించిందని సుప్రీంకోర్టు నిన్న తెలిపింది. మన కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 142 ఒక ఆర్టికల్ ఉంది. దాని ప్రకారం కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం కోసం సుప్రీంకోర్టు ప్రత్యేకమైన ఆర్డర్స్, డిగ్రీస్ లాంటివి ఇవ్వచ్చు అనమాట. ఈ పవర్ ఉపయోగించి సుప్రీంకోర్టు విడాకులు జారీ చేయొచ్చు 6 నెలల వెయిటింగ్ పీరియడ్ లేకుండానే.